రీసెంట్గా పూణేలో ఒక 39-year-old ఫీమేల్ పీజిన్స్ అంటే పావురాల వల్ల చనిపోయింది. ఆమె ఒక ఫార్మర్ కార్పొరేటర్ వాళ్ళ డాటర్ కూడా. అసలు ఏమైంది అంటే వాళ్ళ ఇంటి చుట్టూ ఎక్కువ పీజిన్స్ ఉండేవి. సో ఈ పీజిన్ డ్రాపింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రై అప్ అయిపోయి ఫైన్ పార్టికల్స్లా ఎయిర్లో ఉండిపోయేవి. సో వాళ్ళు ఇన్హేల్ చేసినప్పుడు ఈ పార్టికల్స్ డైరెక్ట్గా లంగ్లోకి వెళ్ళి లంగ్ ఫైబ్రోసిస్ అంటే హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనే కండిషన్ని క్రియేట్ చేసింది. సో దీనిలో ఏమవుతుంది అంటే స్పాంజ్ లాగా సాఫ్ట్గా ఉండే లంగ్ కాస్త రాయిలా అయిపోతుంది. ఇది ఖచ్చితంగా వాళ్ళ బ్యాడ్ లక్. ఎందుకు అంటే ఇది వాళ్ళకి తెలుసుంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రివెంట్ చేసుకునేవాళ్ళు. అండ్ ఇలాగ పీజిన్ డ్రాపింగ్స్కి ఎక్స్పోజ్ అయ్యే మనలో ఎవరికైనా ఇది రావచ్చు. సో ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అంటే మనం మన ఇంటి చుట్టూ పీజిన్స్ని ఫీడ్ చేయడం ఆపేయాలి. ఎవరైనా ఫీడ్ చేసినా వాళ్ళని ఎంకరేజ్ మాత్రం చేయొద్దు. ఒకవేళ బాల్కనీస్ ఓపెన్గా ఉంటే నెట్స్ వేసుకోండి. అండ్ ఈ పీజిన్ డ్రాపింగ్స్ని మీరు క్లీన్ చేస్తున్నప్పుడు మాస్క్ అండ్ గ్లౌజ్ వేసుకునే క్లీన్ చేయండి. అండ్ ఒకవేళ కన్సిస్టెంట్గా మీకు కాఫ్ కానీ బ్రెత్లెస్నెస్ కానీ ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ ఈ రీల్ మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.